హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. శనగపల్లిలో ఒక చిన్నారి ప్రాణం తీసిన ఘటన అబ్దుల్లాపూర్ మండలం లస్కర్ గ్రామంలో జరిగింది. 4 సంవత్సరాల చిన్నారి పల్లీలు తింటుండగా ఒక పల్లీ గింజ గొంతులో ఇరుక్కుంది. దీంతో చిన్నారి తీవ్ర అస్వస్థతకి గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన లష్కర్ గూడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిన్న తనకి స్టమక్ పెయిన్ వచ్చి దమ్ములాగా వస్తుందని నీలోఫర్ హాస్పిటల్కి తీసుకొచ్చాము. అక్కడికి తీసుకొచ్చినప్పుడు 5:40 అట్లా అయ్యింది. వాళ్ళు లోపలికి పిలిచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు 7 అట్లా అయ్యింది. ఇంకా ఎక్స్రే బ్లడ్ టెస్ట్లు అవన్నీ అయ్యేసరికి 8 అట్లా అయ్యింది. దాని తర్వాత ఎక్స్రే చూసిన తర్వాత తనకి ఊపిరితిత్తులలో ఏదో ఉంది అని చెప్పారు. ఇంకా తర్వాత పైకి తీసుకెళ్ళిన తర్వాత గ్లూకోజ్ పెట్టారు. దాని తర్వాత వాళ్ళు ఏం పట్టించుకోలేదు. అంటే ఇప్పుడు తీసుకొచ్చారు 5:40 తీసుకొచ్చినాక ట్రీట్మెంట్ ఫాస్ట్ గా అవ్వలేదు. ఏమైంది, ఏమన్నారు? అంటే అక్కడ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు అనేసి వెయిట్ చేయించారు. ఇట్లా నిర్లక్ష్యం. నేను 5:40కి నీలపరికి హాస్పిటల్ తీసుకుని వచ్చాను. వచ్చిన తర్వాత గంటన్నర తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నాను. తర్వాత బ్లడ్ టెస్టులు పైకి తీసుకెళ్తారు. 8:30 పైన అయింది. దాన్ని బట్టి ఇప్పుడు 5:40కి నీలోపరికి తీసుకొచ్చినాక ట్రీట్మెంట్ ఎంత లేట్ జరిగింది? అక్కడే లేట్ అయింది. ఎందుకంటే పేషెంట్ ఉన్నారనుకో లేట్గా చేశారు. వాళ్ళు ప్రాబ్లం ఏమున్నది మాకు తెలియదు. లేట్ బట్టి నా బిడ్డలుగా అయింది. మళ్ళీ పొద్దున్న మళ్ళీ అది సీరియస్ అయితే ఎవరు పట్టించుకోలేదు. వచ్చారు, 2 ఇంజక్షన్లు వేస్తారు. గంట చూస్తామా అనుకొని హార్ట్ బీట్ పెట్టి కొట్టుకుంటాను. అది మళ్ళీ కొట్టుకోలేదు. లాస్ట్కి ఒక గంట తర్వాత ఏమన్నారు, మీ బిడ్డ నీ చేతికి లేదనేసారు. నేను 5:40కి నీలపరికి హాస్పిటల్ తీసుకుని వచ్చాను. వచ్చిన తర్వాత గంటన్నర తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నాను. తర్వాత బ్లడ్ ఏపీ రాజ్యసభ స్థానానికి బీజేపీ అభ్యర్థి ఖరారయ్యారు. రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ నేత పాకా వెంకట సత్యనారాయణ పేరును ఎన్డీఏ కూటమి ఖరారు చేసింది. భీమవరంకు చెందిన సత్యనారాయణ ప్రస్తుతం ఏపీ బీజేపీ డిసిప్లినరీ కమిటీ చైర్మన్గా ఉన్నారు. తమిళనాడుకు చెందిన అన్నామలై, ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ పేర్లు రేసులో వినిపించినా చివరకు సత్యనారాయణకు అవకాశం దక్కింది. ఇటీవల విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభలో ఓ స్థానం ఖాళీ అయింది. ఏప్రిల్ 30న నామినేషన్ల పరిశీలన ఉండగా మే 2 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. కాగా మే 9న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మే 13వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఆ రెవెన్యూ అధికారి టార్గెట్ 100 కోట్లు. ఇప్పటికే సెంచరీకి దగ్గరలో ఉన్నట్లు సమాచారం. 4,000 కోట్ల ప్రభుత్వం భూములకు ఎసరు. నీకు ఏం కావాలి, నాకేమిస్తావు? సీలింగ్ భూములు మే పేరుతో రాసి చేస్తా. ప్రభుత్వ భూములకు పట్టాలు వచ్చేలా చేస్తా. వివాదాస్పద భూములు క్లియర్ చేయిస్తా. గర్భకండ్రిక భూములు మీకు రాసిస్తా. అక్రమ లేఅవుట్లకు అనుమతులు ఇచ్చేస్తా. లేఅవుట్లో ప్రభుత్వ భూములు కలుపుకుంటే వాటిని కూడా చట్టబద్ధం చేస్తా. భూములు లేకున్నా భూ పరిహారంలో మీ పేరు రాస్తా. మీకు సగం, నాకు సగం. సాగరమాల జాతీయ రహదారుల నిర్మాణానికి నా వాటా నాకిచ్చి గ్రావెల్ ఎక్కడైనా లోడేయండి. కొండలు కావాలా, మీ పేరుతో ఆన్లైన్లో వచ్చేలా చేస్తా అంటూ 100 కోట్ల రూపాయల సంపాదన టార్గెట్గా పెట్టుకొని లెక్కలేనన్ని అక్రమాలకు పాల్పడుతూ వందల ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేస్తున్న ఆ అవినీతి అధికారి ఎవరు అనేది సస్పెన్స్గా మారింది.
ఇక దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నెల్లూరు ప్రతినిధి విద్యాసాగర్ ఉన్నారు. విద్యాసాగర్, చెప్పండి, అక్కడ కడివేడు ఎంఆర్ఓ చేస్తున్న అవినీతికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ వెంకటేష్. ప్రస్తుతం తిరుపతి జిల్లాలోని చెల్లకూరు మండలం ఇన్ఛార్జ్ తహసీల్దార్గా పనిచేస్తున్న కె శ్రీనివాసులు ఈ పేరు చెప్తేనే ఒక వివాదాలకన్నిటికీ కేంద్ర బిందువుగా మారిపోయింది. ఈయన మొత్తం సర్వీసు, ఈయన ఒక ప్రభుత్వ ఉద్యోగి, రెవెన్యూ సర్వీస్ మొత్తం కూడా అవినీతిమయం. ఎన్నోసార్లు సస్పెండ్ అయ్యాడు, అయినా కూడా తీరు అయితే ఏమాత్రం మారడం లేదు. ఈయన కేవలం ఒక సివిల్ సప్లైస్లో డీటీగా పనిచేస్తున్నారు. ఈయన పూర్తిస్థాయి ఎంఆర్ఓ కూడా కాదు. కానీ ఈ తిరుపతి జిల్లా గతంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా సంబంధించి ఎక్కడైతే మండల రెవెన్యూ కార్యాలయ అధికారులు ఎంఆర్ఓ పోస్టులు ఖాళీ ఉంటాయో అక్కడ వాలిపోతూ ఉంటారు. ఇన్ఛార్జ్ ఎంఆర్ఓగా మొత్తం పెత్తనం చెలాయిస్తారు. అక్కడ ఏది ప్రతి భూమి కూడా ప్రభుత్వ భూమి కావచ్చు, లేదంటే చాలా కాలంగా పెండింగ్ ఉన్న భూములు కావచ్చు, అలాంటివన్నీ కూడా డబ్బులు ముడుపుల రూపంలో తీసుకుని మొత్తం కూడా వారికి దారాదత్తం చేస్తుంటారు. దీంట్లో పూర్తిగా మీకు మరికొన్ని వివరాలు తెలియజేస్తాను. ప్రస్తుతం ఆయన చెల్లకూరు తహసీల్దార్గా, ఇన్ఛార్జ్ తహసీల్దార్గా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఇన్ఛార్జ్ తహసీల్దార్గా పనిచేస్తూ చెల్లకూరు మండలం చాలా కీలకంగా ఉంది అభివృద్ధి పదంలో. ఎందుకంటే ఇక్కడ జాతీయ స్థాయిలో అనేక ప్రాజెక్టులు కూడా నడుస్తూ ఉన్నాయి. ఒకవైపు క్రిసిటీకి సంబంధించి సుమారుగా 1000 ఎకరాల భూమిని సేకరించే పనిలో ఉన్నారు. అలాగే కోటవాకడ మండలానికి సంబంధించి చిలకూరుతో పాటుగా సిబిఐసి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించి, అలాగే సాగర్మార రోడ్డు ప్రాజెక్ట్స్, ఇలా అనేక వేల కోట్ల రూపాయల భూ ప్రాజెక్టులతో పాటు అనేక వందల ఎకరాల ప్రభుత్వ భూములు చిలకూరు మండలంలో పుష్కలంగా ఉన్నాయి. చిల్లకూరు ఇన్ఛార్జి తహసీల్దార్గా 2 సంవత్సరాల క్రితం నియమితులైన ఈ కె శ్రీనివాసులో చరిత్ర చూసుకుంటే గతంలో బాలాయపల్లి ఎంఆర్ఓగా పనిచేసేటప్పుడు ఒక ప్రభుత్వం కాదు, ఒక అటవీ కొండకు సంబంధించిన ఒక కొండని ఒక ఇన్ఫర్మేషన్ యాక్ట్ పేరు పెట్టినప్పుడు అతనికి 200 ఎకరాలు ఈ కొండ అతని అని చెప్పి రాసి అతను కోర్టుకు పోవడం, ఈ విషయాలని తెలిసి అప్పటి సబ్ కలెక్టర్ పనిచేస్తున్న రోనంక గోపాలకృష్ణ ఇతను సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే సైదాపురం మండలంలో పనిచేస్తున్నప్పుడు అనేక భూముల కుంభకోణానికి సంబంధించి ఇతని మీద అనేక ఆరోపణలు రావడం, ఆనాడు కూడా అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసి ఇవన్నీ కూడా అవినీతి ఆరోపణలు నిజమని తెలియడంతో అక్కడ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అసలు ఈయన సివిల్ సప్లైస్ డ్యూటీగా పనిచేస్తున్నప్పుడే సివిల్ సప్లైస్లో రేషన్ బియ్యం అక్రమంగా అప్పట్లోనే లక్షల రూపాయలు దోచేశారని చెప్పి అప్పుడు కూడా ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. మొత్తం మీద ఈయన సర్వీస్ ట్రాక్ రికార్డ్ అంతా ఈ విధంగా దారుణంగా ఉన్న పరిస్థితుల్లో 2019 నుంచి 2020 ఆ సమయంలో అప్పటి గూడూరు సబ్ కలెక్టర్ ఐఏఎస్గా పనిచేసిన రోనంక గోపాలకృష్ణ అసలు ఇతను అప్పుడు కూడా ఇన్ఛార్జ్ ఎంఆర్ఓగా పనిచేస్తున్నారు. ఈ కె శ్రీనివాసులో అసలు ప్రభుత్వ ఉద్యోగానికే పనికిరాడని చెప్పి పూర్తి స్థాయిలో ఒక విచారణ చేసి ఆయన హిస్టరీ మొత్తం ఒక నివేదిక రూపంలో అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకు అందజేయడం జరిగింది. ఈ చక్రధర్ బాబు విచారణ చేసిన తర్వాత ఎంత కూడా నిజమని తేయడంతో సర్వీస్ రిమూవ్ చేయాలని కూడా చేసే పరిస్థితికి వచ్చింది. సో ఈ కాలంలో ఆ టైంలో లాబింగ్ చేయొచ్చు, లేదంటే భార్య బిడ్డలతో నేరుగా కూడా అప్పటి కలెక్టర్ వద్ద పోయి అనేక రకాలుగా చెప్పుకోవడంతో అతని ఉద్యోగం ప్రస్తుతానికి సస్పెండ్ చేసినా కూడా ఆ కాలం సస్పెండ్ చేయడం జరిగింది. సో అనంతర కాలంలో అనేక పరిణామాలు జరిగాయి. జిల్లాలో బైవెరిఫికేషన్ జరిగింది, ఉమ్మడి జిల్లాలు కాస్త తిరుపతి జిల్లా జరిగింది. ఆ క్రమంలోనే ఎంతో విలువైన చిల్లకూరులోని కడివేడు రెవెన్యూ పరిధిలో సుమారు 3200 ఎకరాలు, అంటే సర్వే నంబర్ 801, అలాగే 701 నుంచి 879 వరకు సుమారుగా 3200 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ ప్రభుత్వాలన్నీ కూడా సీలింగ్ భూములు కావచ్చు, గర్భకండ్రికి కావచ్చు, అలాగే మొత్తం కూడా ప్రభుత్వానికి సంబంధించిన డాటెడ్ ల్యాండ్స్ అంటే చుక్కల భూములు ఉన్నాయి. ఈ భూములన్నీ కూడా ఎవరు అమ్మకూడదు, ఎవరు కొనకూడదు అని చెప్పి అప్పట్లో ఒక చట్టం ఉంది. దీనికి సంబంధించి సీలింగ్ కింద 190 ఎకరాలు కూడా అప్పట్లో యజమానులు కూడా ప్రభుత్వానికి అప్పచెప్పిన పరిస్థితి. దీనికి సంబంధించి అనేక మంది కూడా ఈ భూములు కొట్టేయాలని చూస్తున్నా కూడా గతంలో పనిచేసిన అనేక మంది ఎంఆర్ఓలు దీన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా అప్పట్లో ఎంఆర్ఓలో పనిచేసిన రవణయ్య కావచ్చు, స్వర్ణ అని చెప్పి మరొక ఎంఆర్ఓ కూడా పనిచేసిన వీరందరూ కూడా ఎవరైనా భూములు ఆక్రమించుకుని తమ పేట రిజిస్ట్రేషన్ చేయాలనో, లేదంటే తమ పేట పాస్బుక్లు పట్టాలు చేయాలని చెప్పి ఎంఆర్ఓ కార్యాలయాలకు వచ్చినప్పుడు వాళ్ళు స్ట్రిక్ట్లీ రిజెక్ట్ చేసి ఆ నివేదికలు కూడా అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్పి ఆర్డీఓకి రాసిన పరిస్థితి ఉంది. కానీ ఎప్పుడైతే చిల్లకూరు ఇన్ఛార్జ్ తహసీల్దార్గా శ్రీనివాసులు వచ్చారో ఆనాటి నుంచి ప్రభుత్వానికి సంబంధించిన 100 ఎకరాల భూములన్నీ దారాదత్తం అయిపోతున్నాయి, ప్రైవేటు వ్యక్తులకు రాసిచ్చేస్తున్నారు. ఇదేమని చెప్పి అనేక మంది కూడా ఉన్నతాధికారులు, అంటే ఇటు గూడూరు సబ్ కలెక్టర్ ఐఏఎస్గా పనిచేస్తున్నారు ఒక రాఘవేంద్ర మీనా అని చెప్పి ఆయనకి ఎన్నోసార్లు ఫిర్యాదులు చేయడం జరిగింది. అలాగే తిరుపతి జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు కూడా అనేక రకాలుగా ఫిర్యాదులు చేయడం జరిగింది. కానీ అధికారులు ఎందుకు కూడా ఐఏఎస్లు తప్ప అంతా ఐఆర్ఎస్ అంటున్నారు తప్ప ఎక్కడా కూడా పూర్తి స్థాయి విచారణ చేసి అవినీతి అధికారికి అడ్డుకట్ట వేయలేకపోయిన పరిస్థితి. దీనికి సంబంధించి అనేక మంది కూడా హైకోర్టులను కూడా ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో కూడా ప్రస్తుతం కేసులు అయితే నడుస్తున్నాయి. ఇదే క్రమంలో మరికొన్ని రోజుల్లోనే ఆయన రిటైర్మెంట్ స్టేజ్ కూడా ఉంది, 5-6 నెలలు ఉంది. కానీ ఆయన టార్గెట్ 100 కోట్ల
రూపాయలు పెట్టుకున్నారు. ఈ 100 కోట్ల రూపాయలు అత్యంత వేగంగా రీచ్ అయ్యేందుకు ఇప్పటికే చాలా దగ్గరగా కూడా ఉన్నట్టుంది. ఒక క్రికెట్లో బ్యాట్స్మెన్కి సెంచరీ కొడితే ఎంత ఆనందమో ఈ 100 కోట్ల టార్గెట్ కూడా అంత దగ్గరలో ఉన్నారు. అలాగే చిల్లకూరు మండలంలో ముఖ్యంగా ఏదైతే సాగర్మాల కింద రోడ్లు ప్రాజెక్టులు జరుగుతా ఉన్నాయి, సాగర్మాల కింద అనేక కోట్ల రూపాయల గ్రావెల్ తరలిపోతుంది. మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన పాయింట్ లేఅవుట్లు, అక్రమ లేఅవుట్లు, అనేక అక్రమ లేఅవుట్లు వెళ్తాయి. శ్రేయస్ కావచ్చు, అలాగే ముఖ్యంగా వర్చూస్ అని చెప్పి లేఅవుట్లు వేస్తున్నారు. ఈ లేఅవుట్లో ప్రభుత్వానికి సంబంధించిన కాలువలన్నీ పూర్తి చేశారు, ప్రభుత్వ భూములు కలుపుకున్నారు, అలాగే పల్లెటూర్లకు వెళ్లే దారులు కూడా అన్ని కలుపుకున్నారు. ముఖ్యంగా చూసుకుంటే వర్చూస్ అనే లేఅవుట్లో గ్రామాలకు సంబంధించిన రోడ్లన్నీ పూర్తి చేశారు. శ్రేయస్ లేఅవుట్స్కి సంబంధించి ప్రభుత్వ కాలువలన్నీ పూర్తి చేయడం జరిగింది. సో మొత్తం మీద అన్నిటి కూడా కోట్ల రూపాయల ముడుపులు తీసుకుని ఎంఆర్ఓ కె శ్రీనివాసులు చేస్తున్న అన్యాయాలు అన్నీ ఇన్ని కావు. ఇప్పటికైనా సరే కలెక్టర్ గట్టిగా చర్యలు తీసుకోవాలి. కలెక్టర్ ఇటీవల కూడా మాట్లాడుతూ మనం అడిగిన బీఆర్కే న్యూస్ మనం ఒక ప్రశ్న కూడా వేసాం, ఎందుకు ఈ చర్యలు తీసుకోలేదంటే ఇప్పటికే 1.5 నెలల క్రితం మాకు నివేదికలు అందాయి, ఈ నివేదికల మీద ప్రస్తుతం విచారణ చేస్తున్నాం, జాయింట్ కలెక్టర్ తొందరలోనే చర్యలు తీసుకున్నారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. 1.5 నెలల క్రితం నివేదికలు అందినా కూడా ఇప్పటికైనా ఎందుకు చర్యలు తీసుకోలేదు? మరి కాస్త రోజులు కానీ గమ్మకుంటే చిల్లకూరులోని మరికొన్ని వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులను కూడా ఇతరుల దారాదత్తం అయ్యే పరిస్థితి మొత్తం మీద ఉంది. చూడాలి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, ఇటు రెవెన్యూ అధికారులు కావచ్చు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కావచ్చు చర్యలు తీసుకుంటారు. లేదంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ లేదా లోకేష్ ముఖ్యమంత్రి కానీ వీళ్ళంతా కానీ చొరవ తీసుకోకుంటే ఈ అవినీతి అధికారికి అడ్డుకట్ట వేసే పరిస్థితి లేదు. అధికారంలో ఉన్న అందరికీ కూడా డబ్బులు ముడుపులు ఇస్తారు కాబట్టి ఈయన వెంటనే కూడా తగిన చర్యలు తీసుకొని చెప్పి అందరూ కోరుతున్న పరిస్థితి ఉంది తాజాగా. రైట్ విద్యాసాగర్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. రాహుల్ గాంధీపై మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్కు లేదన్నారు. నిన్న బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభలో డూప్లికేట్ గాంధీలు అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్ వయసులో పెద్దవారని మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాలన్నారు. రాహుల్ గాంధీ కుటుంబానికి ఓ చరిత్ర ఉందని, ఆ కుటుంబంపై కేసీఆర్ మాట్లాడి తనకున్న కొద్దిపాటి గౌరవాన్ని కోల్పోవద్దని అన్నారు. రాష్ట్ర విభజన జరగాలని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇంటి చుట్టూ తిరిగిన రోజులు కేసీఆర్ మర్చిపోయారా అని ప్రశ్నించారు. తెలంగాణ విభజన కోసం ఒప్పించేందుకు నెలల తరబడి వారి కోసం ఢిల్లీలో ఎదురు చూసిన రోజులు మర్చిపోయారా అని నిలదీశారు. రాష్ట్ర విభజనకు ముందు వాళ్ళు ఒరిజినల్ గాంధీలు, ఇప్పుడేమో డూప్లికేట్ గాంధీలా? ఇదేనా కేసీఆర్ మీరు నేర్చుకున్న రాజకీయ విలువలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో హీరో విలన్ అన్నీ కాంగ్రెస్ పార్టీనే అన్నారు. ప్రజల కోసం హీరో పాత్ర, ప్రతిపక్షాల పాలిట విలన్ల పాత్రలో తామే ఉంటామని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ అంటే నాకు మంచి గౌరవము. కేసీఆర్ అంటే కూడా ఒక మంచి పరిపూర్ణత చెందిన నాయకుడే. కానీ పరిపూర్ణత చెందిన నాయకుడు రాహుల్ గాంధీ గారి నుంచి మాట్లాడడం వల్ల మీరు దిగజారిపోయారు అనేది నా భావన. ఇంత ఈ వయసులో కూడా దిగజారు రాజకీయాలు కేసీఆర్ గారికి అవసరమా? రాహుల్ గాంధీ గారి పట్ల కేసీఆర్ గారు ఎన్ని మాటలు మాట్లాడినా రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము, వాళ్ళ త్యాగాల నిలయము. రాహుల్ గాంధీ గారి కుటుంబము త్యాగాల నిలయము. అది రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము త్యాగాల కుటుంబం అని ఎవరమైనా ఒప్పుకోవాల్సిందే. ఎందుకు కేసీఆర్ గారు ఇంత పెద్ద అనుభవజ్ఞుల రాజకీయ నాయకుడిగా మీరు ఎందుకు నోరు జారుతున్నారు? ఎందుకు తొందరపడుతున్నారు? ఎందుకు టెంప్ట్ అవుతున్నారు? మనము కేసీఆర్ గారు ఒక అనే ముందు ఒక బురదల రాయి, ఒక గుర్తులో రాయి అంటే నీకెన్ని రాళ్ళు పడితే అది చూసుకో. 6-7 రాష్ట్రాలకు పంపించినావు, సంచుల మీద సంచులు అన్న మేము ఎప్పుడన్నా అదే నడుస్తుంటాయి ఇవన్నీ. నేనేమంటున్నంటే అసెంబ్లీకి వాళ్ళ పిల్లలు అడిగే ప్రశ్నలు జవాబు చెప్తలేకపోతున్నాడు కేసీఆర్ గారు అంటున్నారు కదా. నేనేమంటున్నానంటే అసలు కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎందుకు పోతలేడు? లేదు, సీఎం రేవంత్ రెడ్డి భయపడిపోతలేడు. ఈరోజు కేసీఆర్ గారు అసెంబ్లీకి పోతలేడు అని అంటే ఓన్లీ నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం చౌదరపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం గొడవ చోటు చేసుకుంది. ఇళ్లు ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ కార్యకర్తలకే లిస్టులో పేర్లు రాయిస్తున్నారని బాధితులు తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు కేటాయింపులో స్థానిక కాంగ్రెస్ నాయకులు తమ సొంత పార్టీ కార్యకర్తలకే ఇళ్లు ఇప్పిస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫస్ట్ విడతల మా ఇంట్లో మా అన్న పేరు వచ్చింది. మా అన్నకు 2 కొడుకులు, పెళ్ళి అయింది. 20 ఇల్లులు వస్తే మొత్తం కాంగ్రెస్లో పేర్లు, లీడర్ల పేర్లే ఉన్నాయి. లేని ప్రజలు ఏం కావాలి? మాకు అసలు ఇల్లు లేవు. 3-4 ఇల్లులలో కూడా ఇల్లు వస్తుంది. మరి మేము ఎట్లా బతకాలి పేదలము? మా అన్న వేరే ఊరు పోయి బతుకుతుండే ఇల్లు లేక. మేము ఒకటే ఇంట్లో అందరం వేయడం అనుకోవాలి. ఎట్లా చేయాలి? మేము ఇల్లు లేక అడిగితే ఏమైనా చేస్తున్నామని అంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మేమేం చేయాలి? ఎట్లా బతకాలి చెప్పురు. మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. మాకు కంపల్సరీ ఇల్లు రద్దయి కొత్త విడతల లేని ప్రజలకు అందరికి ఇల్లులు రావాలని మా ఊరి గ్రామ ప్రజల తరఫున
నా పేరు రాము. మా ఇందిరమ్మ ఇల్లులో నాకు 3 ఇండ్లు వచ్చినాయి. ఈ ఇందిరమ్మ ఇల్లు అది పెట్టుకొని 3 ఇండ్లు క్యాన్సిల్ చేసారు. మా ఇంట్లో ఒకసారి వచ్చి ఎంక్వైరీ చేయండి. 3 ఇంట్లో మాకున్న 2 రూమ్లు, ఒక్క రూమ్లో 10 మంది మంత్రులం. మాకు ఇల్లు ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇవన్నీ అడిగితే మా పార్టీ మేమే చేసుకుంటాం, మీరెవరు అడగని కానీ మమ్మల్ని ఎదిరిస్తున్నారు. ఇదే రాజకీయం. ఇది అడగనికి పోతే మీడియా ఎవరైనా మాట్లాడుతారు. ఇది ఎట్లన్నా మాకే దయచేసి న్యాయం చేయాలి. నా పేరు రాము. మా ఇందిరమ్మ ఇల్లులో నాకు తమిళగ వెట్రి కజగం అధినేత హీరో విజయ్పై డీఎంకే మంత్రి ఎంఆర్కే పన్నీర్ సెల్వం విమర్శలు గుప్పించారు. గతంలో విజయ్ బ్లాక్ టికెట్లు అమ్మిన వ్యక్తి ఇప్పుడు అవినీతి గురించి ప్రసంగాలు ఇస్తున్నాడని మండిపడ్డారు. అతను తన తల్లిదండ్రులతో కూడా జీవించలేని స్థితిలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని కాపాడడం గురించి మాట్లాడుతున్నాడని పరోక్షంగా విమర్శలు చేశారు. టీవీకే అంటే త్రిష, కీర్తి సురేష్ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని నడపడం అంటే సినిమాలో నటించడం లాంటిదని వారు భావిస్తున్నారని మంత్రి ఎంఆర్కే పన్నీర్ సెల్వం పేర్కొన్నారు. తమిళగ వెట్రి కజగం అధినేత హీరో విజయ్పై డీఎంకే మంత్రి ఎంఆర్కే పన్నీర్ సెల్వం విమర్శలు గుప్పించారు. గతంలో విజయ్ బ్లాక్ టికెట్లు అమ్మిన వ్యక్తి ఇప్పుడు అవినీతి గురించి ప్రసంగాలు ఇస్తున్నాడని ఆయన మండిపడ్డారు. అతను తన తల్లిదండ్రులతో కూడా జీవించలేని స్థితిలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని కాపాడడం గురించి మాట్లాడుతున్నాడని పరోక్షంగా విమర్శలు చేశారు. ఇక టీవీకే అంటే త్రిష, కీర్తి సురేష్ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని నడపడం అంటే సినిమాలో నటించడం లాంటిదని వారు భావిస్తున్నారని మంత్రి ఎంఆర్కే పన్నీర్ సెల్వం పేర్కొన్నారు.